ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ పునరుత్థాన పండుగ దినాన మరొకసారి ప్రభు నామాన్ని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం గురించి మనం ఆలోచన చేస్తే, ఈనాడు మానవుని యొక్క జీవితంలో భూ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, దాని కొరకు పరుగులు పెడుతూ ఉంటాడు. కానీ ఖచ్చితమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనం వెతుకులాడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ ఆశీర్వాదం కోసం పరుగు పెట్టాల్సినటువంటి అవసరత ఉంది. ఈనాడు మనం వాక్యంలో చెప్పబడినటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మన జీవితాల్లో అది నెరవేర్పులోనికి రావాలి అంటే ఖచ్చితంగా విశ్వాస జీవితంలో మనం ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించే పిల్లలుగా దేవునికి మనం కనబడాలి. అనగా ప్రార్థనలో బలపడినప్పుడు, వాక్యములో ఫలించినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు నెరవేర్చువారంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే దేవుడు మనల్ని ఎన్నుకొన్నాడు, ఆయన పిల్లలుగా మార్చుకున్నాడు. తన విలువైనటువంటి రక్తంలో మనల్ని కడిగి మన కొరకు ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేశారు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం అందరము కూడా అనుభవించే పిల్లలుగా ఉండడానికి దేవుడు వాక్యానుసారంగా ఈ మాటలను మన జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ రీతిగా ప్రభు యొక్క వాక్య వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చుకునేటటువంటి స్థితిని మనం కలిగి ఉండడానికి, ఆ ఆశీర్వాదం మన జీవితాల్లో నెరవేర్పులోనికి రావడానికి, అట్టి ఆత్మీయ స్థితిని కలిగి దేవుని కొరకు విశ్వాసులుగా, ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి దేవాది దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పునరుత్థాన పండుగ దినాన మరొకసారి మేమందరము నీ సన్నిధిలో చేరి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఈరోజు మీరు మాకు సహాయాన్ని దయచేయండి. మీ యొక్క ఆశీర్వాదాన్ని, అనగా ప్రభువా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే పిల్లలుగా ఉండడానికి అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, నీ కాపుదల, భద్రత సమృద్ధిగా నీ పిల్లలమైనటువంటి మాకు దయచేయమని. అలాగే ప్రభువా, మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.